తీయాలనుకోవడమేంటే? అసలు ఆడదానివేనా నువ్వు? ప్రాణం విలువ ఆడదానికి మించి ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే ఓ ప్రాణం పోసేది తల్లిగా ఆడదే కాబట్టి. అలాంటిది మా ఇద్దరి ప్రాణాలు తీయాలనుకున్నావంటే నీది ఒక బతికేనా? అసలు అసలు మనిషివేనా? బతుకంటే ఎలాగోలా బతికే బతుకు అసలు బతికే కాదు. మనం చచ్చినా కూడా జనాల్లో బతకాలి. అది బతుకంటే. పెద్దంటికి కోడలివి కాబోతున్నావు. నువ్వు ఒక పెద్ద మనిషికి భార్యగా వెళ్ళబోతున్నావు. ఆయన గౌరవం కాపాడేటట్టుండాలి. ఆ ఇంటి పరువు నిలబెట్టేటట్టుండాలి. ఇలా నీచంగా కాదు. అర్థమైందా? ఏంటి ఆ చూపు? నిన్ను నువ్వింత చేసినా నేను ఈ మాత్రం కూడా చేయలేదంటే పెళ్లి పీటల మీద కూడా ప్రశాంతంగా ఉండలేను. నీ మొహం పగలగొట్టి వదిలేస్తున్నాను. బావున్నావే, నీ పని బావుందే. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను చూస్తుంటే నాకే జలసీగా ఉంది. ఎందుకే అంత జెలసీ? ఎందుకలా అంటున్నావు? మనసులో ఉన్నవాడితో పెళ్ళి ఎంతమంది ఆడపిల్లలకు అవుతుంది చెప్పు? దేనికైనా రాసి పెట్టుండాలి. అసలే మీ ఆయన బంగారం అని బయట టాక్. అది నిజమే అనుకో, కానీ నాకెలాంటి వాడొస్తాడో ఏమో. నీకు కూడా మంచోడే వస్తాడులేవే. మంచివాడు కాదే, మీ ఆయన లాంటి వాడు కావాలి. కానీ మీ ఆయనలో ఉండే కొన్ని లక్షణాలు మాత్రం ఉండకూడదు. ఇప్పటి వరకు పొగిడి మళ్ళీ అలా అంటావేంటే? ఏం లక్షణాలు నచ్చలేదు నీకు?